యూట్యూబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, యూట్యూబ్ నుంచి నిజంగానే డబ్బులు వస్తాయా, ఎంత వస్తాయి, మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎలా వస్తుంది అని రీసెంట్గా నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెట్టారు, పర్సనల్గా మెసేజెస్ పెట్టారు, అండ్ యూట్యూబ్ కామెంట్స్లో కూడా కామెంట్స్ పెట్టారు. చాలామంది అడిగారు అనమాట ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని. రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోని ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా, గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చింది అని. ఫైనల్గా మనం ఎంతో వెయిట్ చేసిన గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చింది. యూట్యూబ్ వాడు పంపించాడు. ఇది దానికి చాలా మంచి వ్యూస్ వచ్చాయి, చాలా ఎక్కువ మందికి రీచ్ వెళ్ళింది. అండ్ దాని గురించి డౌట్స్ అయితే అడిగారు అనమాట. దానిలో కామెంట్స్ అన్నీ ఇవే అనమాట. మీకు పెడతాను రీల్, అందులో కామెంట్స్ అన్నీ ఇవే. ఎలా స్టార్ట్ చేయాలి, గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎప్పుడు వస్తుంది, మనకి డబ్బులు ఎప్పుడు వస్తాయి అని చాలామందికి ఇంకా డౌట్ అయితే ఉందంట. నేను అవన్నీ ఎలా నన్ను పర్సనల్గా కూడా అడిగారు, యూట్యూబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎప్పుడు వస్తాయి, మనం ఎప్పుడు ఎలిజిబుల్ అవుతాము, ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా అడిగారు అనమాట. సో ఇప్పుడు ఈరోజు నేనైతే ఆ వీడియో చేద్దామని అనుకున్నాను. ఆ వీడియో మొత్తం ఎలా చేయాలి, మొత్తం మానిటైజేషన్ ఎలా చేయాలి, గూగుల్ యాడ్సెన్స్ ఎలా అప్లై చేయాలి, అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తాను అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. యాక్చువల్గా మనది టెక్ ఛానల్ కాదు, కానీ నేను ఎందుకు చెప్దాము అనుకుంటున్నానంటే అందరూ చాలా ఫ్రీక్వెంట్గా చాలా ఎక్కువ మెసేజెస్, చాలా ఎక్కువ కామెంట్స్ కూడా వచ్చాయి అనమాట. యూట్యూబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, మానిటైజేషన్ ఎలా అవుద్ది అంటే చాలామంది చాలామందికి మెసేజ్లు పెడుతుంటే రెస్పాండ్ అవ్వట్లేదంట. టెక్ ఛానల్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదంట. టెక్ ఛానల్లే అవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా, మనకు వచ్చింది చెప్పడానికి ఏమైందని చెప్పి చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇది చేయడం వల్ల కొంతమందికి యూజ్ అయినా కూడా యూజ్ అవ్వడమే కదా. సో దట్ నేను అందుకే ఈ వీడియో చేయాలని అనుకుంటున్నాను. లేకపోతే ఇది నా కంటెంటే కాదు అసలు. మనం స్టెప్ వైజ్గా వెళ్దాము. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని చాలామంది అడిగారు. ఇది చాలా సింపుల్ అండి, ఇది పెద్ద మ్యాటర్ కాదు. లైక్ మీకు జీమెయిల్ అకౌంట్ అనేది ఒకటి ఉంటే చాలు. మీరు డైరెక్ట్గా యూట్యూబ్లోని వెళ్తే నేను మీకు వీడియో వేసి చూపిస్తాను చూడండి. అలాగా మీరు డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్తే యూట్యూబ్ దగ్గర పైన లాగిన్ అని ఉంటుంది కదా, మీరు జీమెయిల్ అకౌంట్లోనే లాగిన్ అయ్యి ఉంటారు. సో మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో డైరెక్ట్గా అక్కడ క్రియేట్ అని ఉంటుంది. క్రియేట్ దగ్గర వీడియో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీరు మీ యూట్యూబ్ ఛానల్ అనేది ఆ వీడియో అప్లోడ్ అయిపోద్ది. కానీ స్టార్టింగ్ కాబట్టి మీకు తెలియకపోవచ్చు, కానీ యూస్ చేస్తూ ఉంటే మీకు తెలిసిపోద్ది అనమాట. సో స్టార్టింగ్ ఇలా ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అక్కడ క్రియేట్ దగ్గర ఉంటుంది. క్రియేట్ దగ్గర వీడియో క్లిక్ చేస్తే అక్కడ వీడియో అనేది ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోద్ది. ఓకేనా? అది నెక్స్ట్ ఆ అప్లోడ్ డీటెయిల్స్ అన్నీ మీరు అంటే ఎవ్రీ మినిట్కి మీ అప్డేట్ చెక్ చేయాలి అనుకుంటే మాత్రం అది యూట్యూబ్లోని మీరు చెక్ చేయడానికి అవ్వదు. యూట్యూబ్ స్టూడియో అనే ఒక యాప్ ఉంటుంది సెపరేట్గా. ఆ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి మళ్ళీ మీరు ఏదైతే యూట్యూబ్ చేస్తున్నారో జీమెయిల్ అకౌంట్ ఆ యూట్యూబ్ స్టూడియోలో కూడా లాగిన్ అయితే సేమ్ మీరు అప్లోడ్ చేసి మీరు పెట్టిన వీడియో ఎంత వ్యూస్ వెళ్తుంది అండ్ మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ అప్డేట్ అనేది ఆ యూట్యూబ్ స్టూడియోలో వస్తుంది. యూట్యూబ్లో అయితే రాదు. ఓకేనా? ఇది చాలామందికి తెలియట్లేదు. అండ్ ఫస్ట్ది అయితే అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చెప్పాను కదా. ఇది చాలా సింపుల్. జస్ట్ మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోయి మీరు వీడియో అప్లోడ్ చేస్తే క్రియేట్ అయిపోయినట్టే. అండ్ మీరు నేమ్ ఎలా ఇచ్చుకోవాలి అని అంటున్నారు. అది కూడా ఏం లేదు, పైన మీరు యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి లేదంటే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మీ ఛానల్ నేమ్ మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఏది పెడితే బాగుంటుంది నా ఛానల్కి అని చెప్పి ఏది పెట్టుకుంటే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? సో మీరు ఛానల్ నేమ్ ముందు సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ అదే ముందు రెడీగా పెట్టుకొని అప్పుడు తర్వాత ఆ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మీ ఛానల్ నేమ్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను వీడియోలో వేస్తూ ఉంటాను. నేను మాట్లాడుతుండగా వెనక వేస్తూ ఉంటాను, చూస్తూ ఉన్నాను. అండ్ ఇది కూడా ఎక్కువ అడిగారు. యూట్యూబ్ నుంచి మనీ రావాలి అంటే మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఎన్ని వ్యూస్ రావాలి అని అడుగుతున్నారు. మనం మానిటైజేషన్కి ముందు మనీ రావాలి అంటే ముందు మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి. మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలంటే మనం కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అనేవి ఉంటాయి. ముందుగా మనం ఎలిజిబుల్ అవ్వాలన్నమాట. ఆ ఎలిజిబిలిటీ అనేవి మనం ఎలిజిబుల్ అవ్వాలి. ఎలా? స్టార్టింగ్ మీకు 500 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అయిపోతారు. బట్ అక్కడ సబ్స్క్రైబర్స్ కాదు ఇంపార్టెంట్. మనకి మ్యాటర్ ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్ ఉండి ఎయిదర్ 3000 వాచ్ అవర్స్ అయినా ఆర్ 3 మిలియన్ షార్ట్ అవర్స్ అయినా అవ్వాలన్నమాట. 3000 వాచ్ అవర్స్ అంటే ఫుల్ వీడియోస్కి వాచ్ అవర్స్ అనమాట. 3 మిలియన్ షార్ట్ వ్యూస్ అంటే షార్ట్ వీడియోస్కి 90 డేస్లో, విత్ ఇన్ 90 డేస్, అది కూడా పర్టికులర్గా మెన్షన్ చేస్తాడు వాడు. విత్ ఇన్ 90 డేస్లో మీరు ఆ 3 మిలియన్ షార్ట్ వ్యూస్ అనేవి కంప్లీట్ అవ్వాలన్నమాట. 3 మిలియన్ షార్ట్ వ్యూస్ ఆర్ 3000 వాచ్ అవర్స్.
అండ్ 500 సబ్స్క్రైబర్స్ అనమాట. ఆ 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ ఆర్ 3 మిలియన్ షార్ట్ వ్యూస్, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే చాలు, మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అనమాట. మానిటైజేషన్ అప్లై చేస్తాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత ఆ పైన ఆ కాలం అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. మీకు చెప్పాను కదా, అంతా యూట్యూబ్ స్టూడియోలో కనిపిస్తుంది. మనం ఏదైతే చేయాలనుకున్నామో అదంతా యూట్యూబ్ స్టూడియోలోనే కనిపిస్తుంది. మీకు ప్రతిదీ పిన్ టు పిన్ యూట్యూబ్ స్టూడియోలో క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు మానిటైజ్ యువర్ ఛానల్ అనమాట. సో అది అయిన తర్వాత అక్కడ మీరు ఎప్పుడైతే ఎలిజిబిలిటీ అయిపోతారో, మానిటైజేషన్ అయిపోయిన తర్వాత, అది అయిన నెక్స్ట్ వెంటనే కింద మీకు కనిపిస్తున్న, అప్పటి వరకు కనిపిస్తుంది 500 సబ్స్క్రైబర్స్ లేదా 3000 వాచ్ అవర్స్ అని, అది వెంటనే క్లోజ్ అయిపోయి దాని నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఫుల్ఫిల్ అవ్వాలన్నమాట, ఎలిజిబుల్ అవ్వాలి. ఎలా అంటే మీరు ఆ కింద ఏముంటుంది అని అంటే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ ఆర్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అనమాట. ఇందాక చెప్పినట్టే షార్ట్స్లోని 10 మిలియన్ షార్ట్ వ్యూస్ రావాలి విత్ ఇన్ 90 డేస్లో, అండ్ 4000 వాచ్ అవర్స్ అనేవి రావాలి ఫుల్ వీడియోస్. అవి వస్తే ఏంట్రా అంటే, అవి వస్తే మీకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది. దీని గురించి నేను వీడియో అనేది పెట్టాను, షార్ట్ వీడియో, అండ్ దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో వల్లే ఇప్పుడు ఈ వీడియో చేయాల్సి వస్తుంది. అండ్ గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎలా వస్తుంది అంటే, మీకు మానిటైజేషన్ అయిన తర్వాత మీకు పైన ఎంత ఎర్న్ చేస్తున్నాం అనేది ఒక డాలర్ అనేది ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది వస్తుంది అనమాట. అది వచ్చిన తర్వాత మీకు వీడియోస్ పెడుతూ ఉంటారు కదా, మీ వీడియోస్ వ్యూస్ వెళ్తున్న కొద్దీ కిందన వాచ్ అవర్స్ అనేవి వస్తుంది కదా, ఆ వాచ్ అవర్స్ చెప్పాను కదా కింద ఎలిజిబిలిటీ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అయినా అవ్వాలి, 4000 వాచ్ అవర్స్ అయినా అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్, ఆ రెండింటిలో ఏదో ఒకటి అయ్యింది అనుకోండి, గూగుల్ యాడ్సెన్స్ పిన్ అదే రెవెన్యూ అనేది మీకు జనరేట్ అవుతుంది అనమాట. రెవెన్యూ అంటే మీకు ఏ వీడియోకి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది ఆ వీడియోకి తెలుసు, ఆ ఎలిజిబిలిటీ మీరు అయిన తర్వాత తెలుస్తుంది అనమాట, మీకు ఏ వీడియోకి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది. అండ్ అది అయిన తర్వాత థర్డ్ స్టెప్, గూగుల్ యాడ్సెన్స్ పిన్. గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎలా వస్తుంది అని అంటే, మీకు ఆ ఎలిజిబిలిటీ అయిన తర్వాత మీకు ఏ వీడియోకి ఎంత అనేది వస్తుందని చెప్పాను కదా, ఎంత రెవెన్యూ వస్తుందని చెప్పాను కదా, అది ఎస్టిమేటెడ్ రెవెన్యూలోని మీకు మినిమం $10 వస్తే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లోని మీకు వెరిఫికేషన్ అని వస్తుంది అనమాట. ఆ వెరిఫికేషన్లోని మీకు పిన్ జనరేట్ చేసుకోవడానికి అప్లై చేయమని అడుగుతుంది. పిన్ అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. గూగుల్ యాడ్సెన్స్లోని అక్కడ వెరిఫికేషన్ అడిగితే అక్కడ మీరు వెరిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ, మీరు పిన్ ఎక్కడికి పంపించాలి అవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాలన్నమాట. అడ్రస్ కనుక కరెక్ట్గా పంపించకపోతే 3 times ఛాన్స్ ఇస్తాడు. 3 times కనుక త్రీ టైమ్స్ ఛాన్స్ మీరు యూజ్ చేసుకోలేదు అని అంటే మీరు యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి కూడా వేస్ట్ అనమాట. సో ఆ పిన్ కూడా జనరేట్ అయిన తర్వాత, ఆ పిన్ మనకు వచ్చిన తర్వాత అందులోని పెట్టేసిన తర్వాత, ఎంటర్ చేసిన తర్వాత, ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, దట్ ఈస్ ద ఫైనల్ స్టెప్. గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది ఫైనల్ స్టెప్ అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ అనేది మీరు వెరిఫై చేసుకున్నట్టే, అయిపోయినట్టే, యూట్యూబ్ ఛానల్ అనేది వెరిఫై చేసుకున్నట్టే. నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి మనకి రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. కింద వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి, ఆ ఎలిజిబిలిటీ మనం కంప్లీట్ చేసుకున్నాము, గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చింది, మానిటైజేషన్ అయిపోయింది, గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చింది, కింద ఎలిజిబిలిటీ అనేది క్లియర్ చేసుకున్నాము. ఇవి 3 అయిపోతే మనకి రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఏ వీడియోకి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది పర్టికులర్గా క్లియర్గా అక్కడ ఎర్న్ సింబల్ వస్తుంది. నాకు డౌట్ ఉండేది స్టార్టింగ్లో, ఎర్న్ సింబల్ ఎప్పుడు వస్తుంది అనుకుంటే అందరినీ కనుక్కుంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కింద ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది కదా, అవి 4000 వాచ్ అవర్స్ అయినా ఆర్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అయినా అయితేనే మీరు ఆ ఎలిజిబిలిటీ అనేది ఎవ్రీ వీడియోకి, అంటే ప్రతి వీడియోకి, పర్టికులర్ వీడియోకి ఎంత ఎర్న్ చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. ప్రతి షార్ట్కి ఎంత డబ్బులు వస్తున్నాయి, ప్రతి వీడియోకి ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది కూడా ప్రతిదీ అందులో ఉంటుంది అనమాట. మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ యూట్యూబ్ స్టూడియోలోనే కనిపిస్తాయి. మీ ప్రతి ఎర్న్ డీటెయిల్స్, మీరు ఈ వీక్లో మీరు ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఈ వీక్లో మీరు ఎన్ని వీడియోస్ పెట్టారు, ఈ వీక్లో మీరు ఎంత సంపాదించారు, అవన్నీ కూడా ఆ యూట్యూబ్ స్టూడియోలోనే ఉంటాయి. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి మనీ ఎప్పుడు పడతాయి, మన అకౌంట్లోని ఎప్పుడు పడతాయి, అండ్ బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారు. ఆ గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చిన తర్వాత అక్కడ అక్కడే ఉంటుంది పేమెంట్ డీటెయిల్స్ అని, అక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది. ఆ యాడ్ పేమెంట్ మెథడ్లోని మన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకోవడమే, ఇంకంతమించి ఇంకేం ఉండదు, అంతే. అండ్ మనీ ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారు. మనీ ఎప్పుడు వస్తాయి అని అంటే, మీరు ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎప్పుడైతే యాడ్ చేస్తారో, యాడ్ చేసిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లోని $10 వచ్చిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ పిన్ అన్నది వస్తుంది కదా, చెప్పాను కదా $10 రావాలి. గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావాలంటే, అప్లై చేసుకోవాలంటే, ఆ $10 వచ్చిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనీ ఎప్పుడు వస్తాయంటే, ఆ $10 అలాగా $100 అయిన తర్వాత అప్పుడు మీ అకౌంట్లో డబ్బులు అనేవి పడతాయి అనమాట. క్లియరా? మీ అకౌంట్లోని $100 అయిన తర్వాత మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. $100 అయిన తర్వాత ఆ మంత్ ఏదైతే ఆ మంత్లోని $100 కంప్లీట్ అయ్యాయో ఆ మంత్లోని డబ్బులు పడతాయి అనమాట మీకు. గాట్ ఇట్? ఈ మంత్లో $100 పడ్డాయి, నెక్స్ట్ మంత్ $50 పడాయి అనుకోండి, $50 రావు, మళ్ళీ $100 అయితేనే
$100 అయితేనే మీరు విత్‌డ్రా చేసుకునే ఛాన్స్ అయితే ఉంటది. నేను స్టార్టింగ్‌లో అలాగే అనుకునేవాడిని. స్టార్టింగే $100 రావాలేమో, తర్వాత $10 వచ్చినా కూడా మనకి విత్‌డ్రా అయిపోద్దేమో అనుకునేవాడిని. కాదు, అస్సలు కాదు. మళ్ళీ మీకు స్టార్టింగ్ $100 వచ్చాయనుకోండి ఈ మంత్, నెక్స్ట్ మంత్ $20 $50 వచ్చాయనుకోండి, అది విత్‌డ్రా చేసుకోవడానికి అవ్వదు. ఈ మంత్ $50, ఆ నెక్స్ట్ మంత్ మళ్ళీ $50 వచ్చాయనుకోండి, 2 కలిపి $100 అవుద్ది గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్‌లోని. ఆ $100 అయిన తర్వాత మనకి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్‌లో నుంచి మన బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతాయన్నమాట. ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి. సో, అవి మనం విత్‌డ్రా చేసుకోవచ్చు అంతే. $100 అయితేనే మనం విత్‌డ్రా చేసుకోగలం అంతే. ఇంకా వేరే ఆప్షన్ లేదు. అదనమాట వీడియో. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయ్యిద్ది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో మీకు కనుక యూజ్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ కూడా చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. నాకు ఇన్‌స్టాలో చాలామంది మెసేజ్ పెట్టారు. ఇన్‌స్టాలో పెట్టిన ప్రతి ఒక్కరికి నేను రెస్పాండ్ అయ్యాను. ఏంటి డౌట్ అనేది కూడా నేను రెస్పాండ్ అయ్యాను. నాకేం ఫుల్‌గా తెలీదు నాకు. కాకపోతే నేను నాకు తెలిసినంత వరకు, నేను చేసుకున్నంత వరకు నాకు ఒక క్లారిటీ అనేది ఉంది. సో, ఆ క్లారిటీ నేను అందరికీ ఇచ్చాను. నాకు అడిగిన వాళ్ళందరికీ ఇచ్చాను నేను. సో, అదనమాట. ఇప్పుడు మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.